ఆలస్యంగానైనా తప్పు తెలుసుకుని రాజేశ్వరి దేవి వైపు వచ్చాడు. అమ్మా అని పిలిచాడు. బాగుపడ్డాడులే అనుకున్నాం. వెంటనే ప్లేట్ తిప్పేశాడు. తిండి నిద్ర మానేసి కుమిలి కుమిలి ఏడుస్తున్న అమ్మ పిచ్చిదానిలో కనిపిస్తోందా? మేడం, ఎవరావిడ? మా మేడం గురించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడినా మర్యాదగా ఉండదు. రాజేశ్వరి దేవి, రాజేశ్వరి దేవి, రాజేశ్వరి దేవి. దేవుడు మనుషుల్ని తనను తాను హింసించుకోమని ఎప్పుడూ చెప్పడు. మనసారా ప్రార్థిస్తే మన గోడు వింటాడు. అలాంటప్పుడు నా గోడ ఆయనకెందుకు వినబడడం లేదు? నేను చెప్పుకునే బాధలు ఎందుకు ఆయన చెవికి ఎక్కడం లేదు? అలా అని ఎందుకు అనుకుంటున్నావు? నా గోడు వినబడుంటే పట్టించుకునేవాడు కదా. నా బాధ చెవికి ఎక్కుంటే తీర్చేవాడు కదా. చెప్పుకోవటం వరకే మన బాధ్యత. ఎలా స్పందించాలో, ఎప్పుడు స్పందించాలో ఆయన దయ అడిగే హక్కు మనకి లేదు. కోట్ల ఆస్తికి వారసుడు కావలసిన నా బిడ్డ మృణాలి కారు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. నీతోనే ఉంటా అమ్మని చెప్పినవాడు నన్ను కాదు అనుకుని వెళ్ళిపోయాడు. మరైదల్లా చూస్తున్నాడు. ఇదంతా మృణాల్ని మాయ. ఇంతేనా? నా బిడ్డ జీవితాంతం ఆ మృణాల్ని మాయలో పడి నలిగిపోవాల్సిందేనా? మీరేమో సందీప్కి రాజయోగం ఉంది అంటారు. ఇదేనా రాజయోగం? ఆ రాక్షసి కారు డ్రైవర్ గా చేయటమేనా రాజయోగం అంటే? ఏదో మమ్మల్ని సంతృప్తి పరచాలని ఓదార్పు మాటలు చెప్తున్నారు, అంతే కదా? మాట్లాడండి స్వామీజీ, అలా మౌనంగా ఉండకండి. భయమేస్తోంది. నా బిడ్డను నాకు దగ్గర చెయ్యండి. ఆ రాక్షసి బారి నుండి కాపాడండి. మీరే కాపాడండి, మీరే కాపాడండి. రాజేశ్వరి దేవి, ఎన్నేళ్లొచ్చినా ఎంత ఎదిగినా తల్లికి తన బిడ్డ చిన్న పిల్లాడిలాగానే అనిపిస్తాడు.
అమాయకుడిగానే కనిపిస్తాడు. అది సహజం. తల్లి ప్రేమ అంతే. ఆ ప్రేమ కొడుకు గురించి అంతకంటే ఎక్కువగా ఆలోచించనివ్వదు. స్వామీజీ, ఏమిటి మీరనేది? తనకేం కావాలో, తనేం చెయ్యాలో తెలుసుకోలేనంత అమాయకుడు కాదు సందీప్. తన మనసుకు నచ్చకుండా, తను ఇష్టపడకుండా ఎవరి ప్రోద్బలంతోనూ నిర్ణయాలు తీసుకునేంత చిన్నపిల్లాడు కాదు సందీప్. అది కాదు స్వామీజీ, నువ్వే నా అమ్మవి అంటూ సందీప్ నీ వెనకే హవేలీ వదిలిపెట్టి వచ్చాడు. నువ్వు మాయ చేసి తీసుకెళ్లావని మృణాళిని అనుకుంది. అది నిజమా? లేదు, నేనేం మాయ చేయలేదు. మృణాలి రాక్షసత్వం చూస్తూ భరించలేక తనకు తానుగా సందీప్ మృణాలికి దూరమయ్యాడు. అంటే తనకు తానుగా సందీప్ నిర్ణయం తీసుకున్నాడు, అంతేగా? అవును. ఇప్పుడు కూడా అలాగే జరుగుండొచ్చుగా. తనకు తానుగానే సందీప్ హవేలీకి వెళ్ళుండొచ్చుగా. అనుమానాలతో దూరాలు పెరుగుతాయి. అనుమానాలతో బంధాలు తెగిపోతూ ఉంటాయి. అనుమానాలతో మనసు ప్రశాంతత కోల్పోతుంది. తనకు మంచి అనుకుంది సందీప్ చేస్తున్నాడు. అతనికి హక్కుంది. ఏమో, అందువల్ల అతనికి మంచే జరగచ్చు. సందీప్కి మంచి జరగటం నీకిష్టం లేదా? నేను తాపత్రయపడేది సందీప్ మంచి కోసం. అలాంటప్పుడు అతని నిర్ణయాలకి అడ్డుపడకు. ఒకవేళ ఎదురు దెబ్బ తగిలితే అప్పుడే పొరపాటు తెలుసుకుంటాడు. ఈ అమ్మని వెతుక్కుంటూ వస్తాడు. రాని బాబా. ఎందుకు రానివ్వను? నాకు కావాల్సింది అదే. సందీప్కి ఎదురు దెబ్బ తగలటమా? కాదు, సందీప్ నాకు దగ్గర అవ్వటం. నీకేం కావాలో, నువ్వేం కోరుకుంటున్నావో దేవుడికి చెప్పుకో. నమ్మకం పోయిందా? నీకు దేవుడొక్కడే, కాని దేవుడికి నీలాంటి వాళ్ళు ఎందరో. ఆయన అందరి గోడు వినాలిగా, అందరి కోరికలు తీర్చాలిగా. నీ వంతు వచ్చే వరకు ఓపిగ్గా ఎదురు చూడాలి. పొరపాటుగా మాట్లాడాను, క్షమించు. శుభం భూయాత్. ఏదో అనుకోనొచ్చాను. డ్రైవర్గా ఇరుక్కుపోయాను.
కార్తీక్ గాడు తెలివిగా దెబ్బ కొట్టాడు. అలవాటైన డ్రైవింగ్ కాబట్టి పర్లేదు, కానీ కారు క్లీన్ చేయమంటేనే చిరాగ్గా ఉంది. ఇంకా ఎన్ని రోజులో నాకు ఈ పనిష్మెంట్? పిల్లికి కూడా భయపడాల్సి వస్తోంది. ఆస్తి నా చేతికొచ్చాక అప్పుడు చెప్తా నా కార్తీక్ గడి పని. చినరాజా వారు, ఈ డ్యూటీ నీకు పర్ఫెక్ట్గా సూట్ అయింది అంకుల్. ఎప్పటి నుంచో నువ్వు ఈ పని చేస్తుంటే అంత పొట్టొచ్చేది కాదు, బాడీ కంట్రోల్లో ఉండేది. టైంకి వచ్చాడు బక్రాగాడు. తిన్నది అరుగుతుందిలే, తొడని. వారిని హాయిగా కాలు మీద కాలు వేసుకుని ఎంజాయ్ చేస్తున్నావు, చెప్తారా?
ఏం ఆడుతున్నాడు రాజ్జా? అది చంపేయండి, అలాగే ఆడుకోండి. అమ్మా ఒక్కసారి రా అమ్మా, నీకు మంచి సీన్ చూపిస్తాను. ఏంటి కార్తీక్ అది? ప్లీజ్ అమ్మా ఒక్కసారి రా. ఏంటి కార్తీక్ అది? రా అమ్మా. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? నేను చెప్తాను కదా. ముందైతే నువ్వు రా అమ్మా, నేను చెప్తానుగా. ఈ దెబ్బతో సందీప్ బండారం బయట పడిపోతుంది. అటు చూడు. అంకుల్, ఎప్పటికైనా అమ్మ నా ప్రేమని అర్థం చేసుకుంటుందా? అర్థం చేసుకుంటుంది బాబు, మీరు కానివ్వండి. రాస్కెల్ వాసన పట్టేశాడు, జాగ్రత్త పడ్డాడు. రే బండోడా! ఈవిడ సీన్లోకి ఎప్పుడు వచ్చింది? చినరాజు ఎవరు పని ప్లాన్ చేశారు. దొంగ. ఏం చేస్తున్నావు? ఏం లేదు మేడం. ఆ కార్ క్లీన్ చేయడం ఆపి రెడీగా ఉండమను, బయటికి వెళ్ళాలి. ఎలా ఉంది జర్క్? నాతో పెట్టుకోకు. నేను వాడిని నవమాసాలు నా కడుపులో మోయలేదు, నా రక్తం పంచివ్వలేదు, కోరు ముద్దలు పెట్టలేదు, నా గుండెల మీద పెంచలేదు. ఒప్పుకుంటాను, ఇవేమీ నేను చెయ్యలేదు. కానీ వాడు పుట్టే వరకు ఆరాటాన్ని నా కడుపులో మోశాను.
ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే నా భర్తని నా ప్రమేయం లేకుండా తండ్రి అయ్యేలా చేశాను. అది ఎంతటి గుండె కోతో అనుభవించిన నాకు మాత్రమే తెలుసు. మనసు ఒప్పుకోకపోయినా దాన్ని చంపి హవేలి వాసుడిగా సందీప్ జన్మకి కారణమయ్యాను. అలాంటి నా బిడ్డ ఈ అమ్మని ఏమన్నాడో తెలుసా?